అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మణ్, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఏంటంటే రీసెంట్గా ఒక కస్టమర్ ఫోన్ చేసి ఆయనకున్న ఒక ఇష్యూని ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్నట్టు. హెచ్ఎండిఎల్ లేఅవుట్లో ఆయన ప్లాన్ చేశాడు తీసుకుందామని. ఆయన ఇష్యూ ఏంటంటే ఆయనకి ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు ఉన్నటువంటి సర్వే నంబరు, ఆ సర్వే నంబర్తోన మన ధరణి పోర్టల్లో చెక్ చేస్తూ ఉంటే మ్యాచ్ కావట్లేదు అన్నట్టు. ఆయనకి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఏదైతే నాలా కన్వర్షన్ ఉందో దాంట్లో ఒక సర్వే నంబర్ ఉంది, తర్వాత ఆయన చూపించినటువంటి ఎల్పి నంబర్ ఏదైతే ఉందో డ్రాఫ్ట్ కాపీ, అందులో ఒక సర్వే నంబర్ ఉంది అన్నట్టు. ఇదేందని అడిగితే ఆయన ఏమన్నాడంటే, మాకు ఆల్రెడీ ఎల్పి నంబర్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నందుకు నాలా కన్వర్షన్ కాలేదు, నాలా కన్వర్షన్ కోసం ట్రై చేస్తున్నాము, 1-2 నెలల్లో అయిపోతుంది అని అన్నాడు అన్నట్టు. అయితే ఆ విషయంలో కన్ఫ్యూజ్ అయినా నాకు ఫోన్ చేశాడు. సార్ ఇట్లా ఉంది, ఏంటి పరిస్థితి, తీసుకోవాలనా లేదా, మీ సజెషన్ ఏంటి అని అడిగాడు అన్నట్టు. నేను ఇమ్మీడియట్గా చెప్పాను తీసుకోవద్దు అని అన్నాను. ఎందుకంటే ఆయన డే 1 నుంచి ఆయనను మోసం చేస్తూ వస్తున్నాడు. మనకు ఆల్రెడీ ఎల్పి నంబర్ వచ్చిన తర్వాత మళ్ళీ నాలా కన్వర్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాలా కన్వర్షన్ అయిన తర్వాతనే మనకు డ్రాఫ్ట్ అనేది జనరేట్ చేస్తాము. డ్రాఫ్ట్ జనరేట్ చేసిన తర్వాతనే మనకు ఎల్పి నంబర్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటాం. ఆ ఎల్పి నంబర్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే మనకు కొంత టైం టేకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. 3 నుంచి 6 మంత్స్ కూడా పట్టొచ్చు, 1 year కూడా పట్టొచ్చు. ఒకవేళ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ అంటే అప్పుడే మనకు ఎల్పి నంబర్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఎల్పి నెంబర్ జనరేట్ కాకుండా ముందులే మనకు ఇక్కడ నాలా కన్వర్షన్ అయ్యి ఉంటుంది. కానీ కస్టమర్ నేను ఏం చేశాడంటే, ఎల్పి నెంబర్ ఆల్రెడీ వచ్చింది, మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నందుకు ఏమొచ్చలేదు, నాలా కన్వర్షన్ రాలేదు, దానికి కొంచెం టైం తీసుకుంటుంది అని చెప్పిండు అన్నట్టు. అంటే ఇక్కడ మనకు క్లియర్గా మోసం చేస్తున్నాడు అనేది అర్థమైపోయింది. ఇట్లా అంటే మనకు ఒక ఆర్డర్ తెలియకపోతే ఇట్లాంటి మోసాలు అనేటివి జరుగుతాయి. నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ ఒక ల్యాండ్ అంటే ఫామ్ ల్యాండ్ నుంచి ఒక వెంచర్గా మారడానికి ఏమేమి ప్రక్రియ ఉంటుంది, ప్రాసెస్ ఏంది ఉంటుంది అనేది కూడా క్లియర్గా వివరిస్తాను. థ్యాంక్